ఏదైనా కొత్తగా చేయాలి అనుకున్నప్పుడు కొంచెం భయపడటం సహజం. భయం ఎందుకంటే ఒకవేళ నేను విఫలమైతే ఎలా అని, ఎవరు ఏమనుకుంటారో, ఎవరైనా నన్ను వెక్కిరిస్తారేమో అని. ఒకవేళ నేను నా అభిప్రాయం చెప్పాలంటే, ఏవైనా సవాళ్లను ఎదిరించాల్సి వస్తే ఏమాత్రం భయపడకండి. ఎందుకంటే ఎదిరిస్తే రెండే ఫలితాలు ఉంటాయి కనుక. మొదటి ఫలితం తమరు విజయం సాధించడం, రెండవ ఫలితం తమరు ఓడిపోవటం. ఒకవేళ తమరు గెలిచినట్లయితే తమరే అందరికీ నేతృత్వం వహిస్తారు. ఒకవేళ తమరు ఓడిపోయినప్పటికీ తమరికి ఎంతో అనుభవం వస్తుంది, ముందు తరాల వారికి మార్గదర్శనం చేయొచ్చు. ఇప్పుడు ఆలోచించండి, మీ మార్గదర్శనంతో మీరు ఎవరికైనా సహాయం చేయగలిగితే అప్పుడు తన స్వప్నాన్ని సాకారం చేసుకోగలుగుతాడు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ రాదది. మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, అది గెలుపైనా సరే ఓటమైనా అది మిమ్మల్ని తీసుకెళ్లేది ఒకే దారి వైపు, అదే గెలుపు వైపు. కనుక మీ దృష్టికోణాన్ని స్వచ్ఛంగా ఉంచుకోండి. అలానే మీ సవాళ్ల పరిధిని తగ్గించుకోకండి, ఆ పరిధుల పరిధిని అతిక్రమించండి. అవి మీ వ్యక్తిత్వాన్ని విస్తృతపరుస్తాయి, మిమ్మల్ని శక్తివంతంగా మారుస్తాయి. అందరూ నాతో ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.